బంగ్లాదేశ్లో అల్లర్లు మరింతగా పెచ్చుమీరుతున్నాయి. ఇంక్విలాబ్ మంచ్ నేత ఉస్మాన్ హాదీ హత్యతో పొరుగు దేశం భగ్గుమంటున్న వేళ మరో విద్యార్థి నేతపై హత్యాయత్నం జరిగింది. నేషనల్ సిటిజన్ పార్టీ లేబర్ వింగ్ నాయకుడు మహ్మద్ షిక్దార్పై కాల్పులు కలకలం రేపాయి. కుల్నా జిల్లాలో షిక్దార్ నివాసం వద్దే గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. ఘటనలో షిక్దార్ తలకు ఎడమ భాగాన తీవ్ర గాయం అయినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కుల్నా మెడికల్ కాలేజీ హాస్పిటల్లో అతడికి చికిత్స అందిస్తున్నట్లుగా వెల్లడించారు. విద్యార్థి నేతలు లక్ష్యంగా వరుస దాడులు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఉస్మాన్ హాదీ మద్దతుదారులు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను బాయ్కాట్ చేస్తామని, ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించేది లేదని హెచ్చరించారు. హాదీ హత్య కేసు దోషులను చట్టం ముందు నిలబెట్టాలని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో యూనస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. హాదీ హత్య కేసులో విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్. హాదీ హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ఫైజల్ కరీం మసూద్పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.